హలో అండి. మనం లాస్ట్ ఇప్పటివరకు 'ఐగిన్ నందిని', 'హరివరాసనం', 'వందే మాతరం' అలాగే 'క్షీరాబ్ది కన్యకు' ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా! నేను ఓన్లీ ప్రతి ఒక్క సాంగ్‌లో లిరిక్స్ దానికి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు. మ్యూజిక్ కూడా చేయొచ్చు కదా! అని చెప్పని. బేసిక్‌గా ఈ వీడియోస్ చేసేది ఓన్లీ అస్సలు డాన్సే రాని వాళ్ళ కోసం ఈజీగా ఉండడానికి చేస్తాం. సో, ఆ మ్యూజిక్‌లో కూడా స్టెప్స్ కంపోజ్ చేసేస్తే వాళ్ళకది చాలా టఫ్ అయిపోతుంది. ఆల్రెడీ ఫస్ట్ 'ఐగిన్ నందిని' వాటికి కూడా జతీస్ అన్నీ కంపోజ్ చేస్తే, "మేడం మీరు జతీస్ అన్నీ కంపోజ్ చేసింటే కొంచెం మాకు టఫ్‌గా ఉంది. ఆ జతీస్ ఏం లేకుండా ఓన్లీ సాంగ్ వరకే మాకు చెప్పరా?" మేము ఎందుకంటే సాంగ్ ఏదైతే మ్యూజిక్ పార్ట్ ఉంటుందో, ఆ మ్యూజిక్‌లో అమ్మవారికి పూజ చేయడం గానీ, లేదంటే మేము ఒక పోజ్‌లో ఉండడం కానీ మేము చేస్తాము అన్నారు. సో, మీరు చెప్పినట్టుగానే మేము అందుకని చెప్పని మిగతా సాంగ్స్‌కి మధ్యలో మ్యూజిక్ ఏదైతే ఉందో దానికి మేము స్టెప్స్ అనేది కంపోజ్ చేయట్లేదు. ఒకవేళ మీకది ఎలా చేయాలి ఆ స్టెప్స్ లేకుండా మ్యూజిక్ పార్ట్ మొత్తం అంతా మేము ఏం చేయాలి అంటే సింపుల్‌గా ఎలాగైనా నేను అమ్మవారి పాట చెప్తున్నాననుకోండి. ఇది పూజ పాటే కాబట్టి మంచిగా అమ్మవారి క్లిప్పింగ్స్‌ని మీరక్కడ యాడ్ చేసుకోవడం ఆ మ్యూజిక్‌లో. లేదంటే అమ్మవారికి మంచిగా పూజ చేస్తున్నట్టుగా కూర్చోవడము. నిజంగానే పూజ చేస్తున్నట్టుగా, లేదంటే అమ్మవారి పోజ్‌లో మంచిగా ఇలాగా అమ్మవారైతే అమ్మవారు, లక్ష్మీదేవి అయితే లక్ష్మీదేవి ఈ అలాగా కూర్చొని మంచిగా మీరు అక్కడ చేయొచ్చు. ఏ సాంగ్ అయినా ఆ సాంగ్‌కి తగ్గట్టుగా మీరలా చేయొచ్చనమాట. సో, ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పేది 'భాగ్యాద లక్ష్మీ రావమ్మ' నేను ఆ సాంగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సాంగ్ ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నాను. బట్ ఇన్ని రోజులు ఆగిన అన్ని అమ్మవారి సాంగ్స్ ఎలాగైనా దసరా గూడా వస్తుంది కాబట్టి, మంచిగా ఈ అమ్మవారి సాంగ్స్ అన్నీ నేర్చుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆహ్, సాంగ్ చేసి మాకు వీడియోస్ సెండ్ చేయండి. సో దట్ మేము గూడా చాలా హ్యాపీగా ఉంటాము. అండ్ మాకు మంచి ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చింది. మీరు చెప్పే స్టెప్స్ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈవెన్ డాన్సే ఇప్పటివరకు చేయని వాళ్ళకి కూడా వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మీరు చెప్పేది బాగా అర్థమవుతుందని చెప్పారు. ఎవరైతే నేర్చుకుంటున్నారో మాకది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు 'భాగ్యాది లక్ష్మీ రావమ్మ' నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్‌ది 'భాగ్యద లక్ష్మీ బారమ్మ' కదా! సో, దానికి మీనింగ్ ఏంటి? అమ్మ లక్ష్మీదేవి సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి. మా ఇంటికి రావమ్మా అని చెప్పని. అండ్ నిన్ను నమ్ముకున్న మమ్మల్ని అనుగ్రహించడానికి రావమ్మా అని. ఈసారి ఏదన్నా లక్ష్మీదేవి పూజ చేస్తున్నప్పుడు అమ్మవారిని పిలుస్తూనే ఎలాగైనా మీరే మీ ఇంటి మహాలక్ష్ములు కాబట్టి మంచిగా అమ్మవారిలాగా, లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి ఈ సాంగ్ చేసి మాకు సెండ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఎలాగైనా అమ్మవారిని రావమ్మ అని చెప్పని పిలుస్తూ ఉంటారు. మీరే మీ ఇంటి మహాలక్ష్ములు కాబట్టి మీకు కూడా పూజ చేయాలి చెప్పాలంటే. సో చూడండి. హ్మ్. భాగ్యద 1 భాగ్యద లక్ష్మీ రావమ్మ. చూడండి 1 అలపద్మము 1, 2 అండ్ 3 లేదంటే ఫస్ట్ రిపిటేషన్‌కి భాగ్యద లక్ష్మీ బారమ్మ. నెక్స్ట్ భాగ్యద లక్ష్మీ బారమ్మ. థర్డ్ రిపిటేషన్‌కి భాగ్యద లక్ష్మీ బారమ్మ. ఇక్కడ నెక్స్ట్ లైన్ కూడా ఉంది చూడండి. భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యద
లక్ష్మీ బారమ్మ. నెక్స్ట్ చరణం చూడండి. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ గజ్జె కాల్గల ధ్వనియ తోరుత. ఇక్కడ చూడండి, హెజ్జెయ మేలే హెజ్జెయ నిక్కుత అంటే అమ్మవారు ఒక్కొక్క అడుగు వేస్తూ పాదాలకున్న గజ్జల మధురమైన ధ్వనిని వినిపిస్తూ మా ఇంటికి వస్తున్నట్టుగా ఉంది అని ఇక్కడ మీనింగ్. ఎందుకంటే అమ్మవారు నడుచుకుంటూ వస్తుంటే ఆ గజ్జల సౌండే ఎంతో స్వీట్‌గా ఉంటుంది గదా! అంటే ఇలాగ చిన్నపిల్లలు కానీ పెద్ద పెద్ద గజ్జలు చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు. ఇంట్లో అటు ఇటు అల్లరి చేసుకుంటూ అటు ఇటు పరిగెడుతుంటే మహాలక్ష్మి పరిగెడుతున్నట్టు ఉంది మన ఇంట్లో అని చెప్పని అంటూ ఉంటాం. అమ్మవారితోనే పోలుస్తూ ఉంటాం జనరల్‌గా చిన్నపిల్లల్ని. చిన్నపిల్లలనే కాదు, ఆడపిల్లలందరిని అలాగే పోలుస్తూ ఉంటారు. సో, అమ్మవారు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ గజ్జల సౌండ్ అనేది ఎంతో స్వీట్‌గా ఉంది అని చెప్పని అంటున్నారు. మళ్ళీ చూడండి. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ. చూడండి. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಂಗಣ ಸಾರಿ ಗಜ್ಜ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಲ್ಗಳ ధ్వనియ తోరుత. ఇక్కడ ఏంటి? పతాకము 1 and 2. నెక్స్ట్ ఇక్కడి నుంచి నేను చూడండి 1 ఇలాగా మీ లెగ్ చుట్టూతా ఇక్కడి నుంచి 1 and 2. మళ్ళీ చూడండి. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಂಗಲ ಧ್ವನಿಯ ತೋರುತ. నెక్స్ట్ సజ్జన సాధు పూజయ వేళగే అంటే సజ్జనులు సాధువులు భక్తితో పూజించే సమయంలో మజ్జిగ ఒలిగిన బెన్నెయ్య అంతే అని చెప్పని ఉంది. చూడండి ఇక్కడ మీనింగ్ దానికి. అంటే సజ్జనులు సాధువులు భక్తితో పూజించే సమయంలో మజ్జిగలో దాగి ఉన్న వెన్నలాగా ఎంతో మృదువుగా స్వచ్ఛంగా ఎంత మృదువుగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే లక్ష్మీదేవి తన కృపను కూడా ప్రసాదిస్తూ ప్రత్యక్షమవుతుంది అని చెప్పని ఇక్కడ మీనింగ్ అన్నమాట. ఇక్కడ సజ్జన సాధు పూజయ వేళగే మజ్జిగ ఒలిగే మజ్జిగ ఒలగి. చూడండి. సజ్జన సాధు పూజయ వేళ మజ్జిగ ఒలిగే వెన్నె ఎంటి. చూడండి మళ్ళీ. సజ్జన సాధు పూజయ వేళ మజ్జిగ ఒలిగి వెన్నె ఎంటి. మళ్ళీ చూడండి. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಲ್ಗನ ಧ್ವನಿಯ ತೋರುತ ಸಜ್ಜನ ಸಾಧು పూజయ వేళ మజ్జిగ ఒలగిన బెన్నెయంటి. దీనికి నెక్స్ట్. సో ఇక్కడ భాగ్యాద లక్ష్మీ బారమ్మ అని చెప్పని ఫస్ట్ ఒక రిపిటేషన్ వచ్చి తర్వాత 4 రిపిటేషన్ భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ అని చెప్పని నెక్స్ట్ 4 రిపిటేషన్స్ వస్తున్నాయి. సో వాటికి ఫస్ట్ దాని నుంచి చూడండి.
భాగ్యద లక్ష్మీ భారమ్మ. జస్ట్ వాక్ 1 and 2. నేను చతురహస్తాస్ పెట్టాను, మళ్ళీ చూడండి. భాగ్యద లక్ష్మీ భారమ్మ. నెక్స్ట్ది భాగ్యద లక్ష్మీ భారమ్మ. నమ్మమ్మని సౌ. భాగ్యద లక్ష్మీ భారమ్మ. నమ్మమ్మ నీ సౌభాగ్య. చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, 1 అండ్ లెగ్ లిఫ్ట్ చేసి 2, లెగ్ కింద పెట్టి 3 and 4. మళ్ళీ చూడండి. భాగ్యద లక్ష్మీ భారమ్మ. సారీ, భాగ్యద లక్ష్మీ భారమ్మ. నమ్మమ్మ నీ సౌ. భాగ్యద లక్ష్మీ భారమ్మ. చూడండి, సౌభాగ్య లక్ష్మీ భారమ్మ. రావమ్మ మా ఇంటికి అని. చూడండి ఇక్కడ భాగ్యద లక్ష్మీ భారమ్మ. నమ్మమ్మ నీ సౌ. భాగ్యద లక్ష్మీ భారమ్మ. నమ్మమ్మ నీ సౌ. చూడండి ఇక్కడ 1 2 3 4. 1 2 3 4. ఏం చేయలేదు నేను. ట్యాప్, లెఫ్ట్ ప్రెస్, లెఫ్ట్ ప్రెస్. ఓకే, అది చూడండి. భాగ్యద లక్ష్మీ భారమ్మ. నమ్మమ్మ నీ సౌ. భాగ్యద లక్ష్మీ భారమ్మ. ఒకసారి ఆ 5 రిపిటేషన్స్ చేస్తాను చూడండి. భాగ్యద లక్ష్మీ భారమ్మ. సెకండ్ రిపిటేషన్. భాగ్యద లెగ్ లిఫ్ట్ చేసి లక్ష్మీ భారమ్మ. లెగ్ కింద పెట్టి నమ్మమ్మ నీ సౌ. భాగ్యద లక్ష్మీ భారమ్మ. 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 నెక్స్ట్ది హెచ్చయ మేలే హెచ్చయ నిక్కుత. అది చూడండి, మీకు ఇలా చెప్పాను. హెచ్చయ మేలే హెచ్చయ నిక్కుత. కింద నుంచి 1 and 2 వాక్ ముందుకి. చూడండి, 1 and 2, 1 and 2, 3 and 4. ఫస్ట్ దానికి వాక్, సెకండ్ దానికి లేదు. చూడండి, హెచ్చయ మేలే హెచ్చయ నిక్కుత. నెక్స్ట్ ఇక్కడి నుంచి లెగ్ లిఫ్ట్ చేసి గజ్జ కాంగణ. లెగ్ వెనక్కి పెట్టి ధ్వనియా తోరుత. మళ్ళీ చూడండి, హెచ్చయ మేలే హెచ్చయ నిక్కుత. గజ్జ కాల్గన ధ్వనియా తోరుత. సజ్జన సాధు పూజయ వేళ మజ్జిగ ఓలికి బెన్నయంటే కదా. చూడండి అక్కడ
సజ్జన సాధు. లెగ్ ఇలా పైకి లిఫ్ట్ చేసి సజ్జన సాధు పూజయ వేళ కింద కూర్చొని మజ్జిగ ఒలిగే పెన్నయంటి. మళ్ళీ చూడండి. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ. మళ్ళీ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ గజ్జ కాల్గల వెనక్కేసి ధ్వనియ తోరుత. నెక్స్ట్ సజ్జన సాధు పూజయ వేళ. నేనేం చేయలేదు, లెగ్ లిఫ్ట్ చేశాను, సజ్జన సాధు. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ వెనక్కి వేసి పూజయ వేళ కింద కూర్చొని మజ్జిగయొలిగిన బెన్నెయంటి అని చెప్పని. మళ్ళీ చూడండి, ఇవి ఫస్ట్ హెజ్జెయ మేలే హెజ్జెయ మేల 2 రిపిటేషన్స్ వస్తున్నాయి. తర్వాత సజ్జన సాధు ఒక్కసారి వస్తుంది. చూడండి. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ. ಸಾರಿ. ಸಜ್ಜನ ಸಾಧು పూజయ వేళ మజ్జిగయొలిగే బెన్నయంటి. నెక్స్ట్ ఇక్కడే కూర్చొని భాగ్యాద లక్ష్మీ బారమ్మ. ఏదంటే భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌ భాగ్యాద లక్ష్మీ బారమ్మ. ఇది ఫస్ట్ పాటను ఫస్ట్ చరణం. ఇది కరెక్ట్గా నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోండి, అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పండి. అండ్ యాజ్ యూజువల్గా చెప్పినట్టే ఎక్కడో చోట నేర్చుకొని రాని వాళ్ళ దగ్గర నేర్చుకొని అనవసరంగా కెరియర్స్ని స్పాయిల్ అయితే చేసుకోవద్దు. కరెక్ట్గా నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి. ఇంకా మేము ఇంకా మా ఏమైనా మిస్టేక్స్ ఉంటే, నేను అనే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా వీడియోస్ మేము షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.